చందమామ కథలు. నారదుడి శాపం. ఒకసారి నారదుడు హిమవంతుడి ఇంటికి వెళ్ళాడు. హిమవంతుడు ఆయనకు అతిథి సత్కారాలు చేసి, స్వామి, నా వల్ల తమకు కావలసిన కార్యం ఏదన్నా ఉంటే సెలవయ్యండి అన్నాడు. నేను తపస్సు చేసుకుందామనుకుంటున్నాను. నిర్విఘ్నంగా నా తపస్సు కొనసాగే చోటు ఏదని బ్రహ్మను అడిగితే, నీ అధీనంలో ఉన్న ప్రస్రవణ పర్వతం మీద ప్రసవ కందరం ఉన్నదని, అక్కడ ఒక బ్రహ్మాండమైన వటవృక్షం ఉన్నదని, అక్కడే శివుడు తపస్సు చేసి పార్వతిని సంపాదించుకున్నాడని, అక్కడ నా తపస్సు నిర్విఘ్నంగా సాగుతుందని అన్నాడు. నాకు ఆ ప్రదేశం ఇవ్వాలి అన్నాడు నారదుడు. హిమవంతుడు సరేనన్నాడు. నారదుడు ప్రసవ కందరంలోని వటవృక్షం కింద తపస్సు ప్రారంభించాడు. దేవేంద్రుడు ఈ వార్త విని కంగారుపడి నారదుడి తపస్సు భగ్నం చేయటానికి అని రంభాది అప్సరసలను పంపాడు. అప్సరసలు ప్రసవ కందరం చేరి నారదుడి సమీపంలో నృత్య గీతాలు సాగించారు. నారదుడు ఏమాత్రము చెలించక అప్సరసలను చూసి నవ్వి వారిని దేవలోకానికి వెళ్ళిపోమన్నాడు. శాపం తప్పినందుకు సంతోషించి వారు వెళ్ళిపోయారు. కొంతకాలం గడిచాక నారదుడు తపస్సు చాలించి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి చూశాడు. శివుడు నారదుణ్ణి చూసి సంతోషించి, విశేషాలు ఏమిటి అని అడిగాడు. నీవు తపస్సు చేసిన ప్రసవ కందరంలోనే నేను తపస్సు చేశాను. తేడా ఏమిటంటే, మన్మధుడు పార్వతి ద్వారా నిన్ను ఆకర్షించినప్పుడు నీకు ఆత్మనిగ్రహం లేకపోయింది. కోపావేశంలో మన్మధుణ్ణి భస్మం చేశావు, కానీ పార్వతిని స్వీకరించి అతనికి ఓడావు. నన్ను కూడా మన్మధుడు అప్సరసల ద్వారా చెలింపజేయదూశాడు. నేను ఆగ్రహించనూ లేదు, మన్మధుడికి లొంగిపోనూ లేదు. అప్సరసలను మంచిగా పంపేశాను అన్నాడు నారదుడు గర్వంగా. శివుడు కొంచెం యోచించి, ఈ సంగతి విష్ణువుతో మాత్రం చెప్పనని మాట ఇయ్యి అన్నాడు. నారదుడు సరేనని శివుడి వద్ద సెలవు తీసుకొని వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణుమూర్తి నారదుడికి స్వాగతం తెలిపి విశేషాలు అడిగాడు. నారదుడు తన తపస్సు గురించి, కైలాసంలో తనకు శివుడికి జరిగిన సంభాషణ గురించి విష్ణువుతో చెప్పి, ఈ విషయం మీతో చెప్పవద్దని శివుడు బతిమాలుకున్నాడు అన్నాడు. అలాంటప్పుడు నీవు నాకు ఇదంతా చెప్పకుండా ఉండవలసినది. ఈ జరిగిన సంగతంతా బ్రహ్మకు మాత్రం చెప్పకు అన్నాడు విష్ణువు. నారదుడు విష్ణువు వద్ద సెలవు తీసుకొని బ్రహ్మను చూడటానికి సత్యలోకానికి బయలుదేరాడు. కానీ దారిలో ఏదో తారుమారు జరిగింది. అతనికి పూర్వం ఎన్నడూ తెలియని ఒక నగరం తగిలింది. తాను ఎలా దారి తప్పినది ఊహించలేకుండా నారదుడు ఆ నగరం ప్రవేశించాడు. అక్కడి పౌరులు నారదుడికి ఎంతో ఆదరం చూపి రాజు దగ్గరికి తీసుకుపోయారు. ఆ రాజు పేరు శీలనిధి. అతని కుమార్తె విశ్వమోహినికి మరునాడే స్వయంవరం జరగనున్నది. రాజు తన కుమార్తెను నారదుడికి చూపి ఆమె చేత ప్రణామం చేయించి నారదుణ్ణి ఆశీర్వదించమన్నాడు. విశ్వమోహినిని చూడగానే నారదుడికి మతిపోయింది. పైకి ఆమెను ఆశీర్వదించి నారదుడు లోపల ఆమె కోసం దహించుకుపోసాగాడు. ఆ పరిస్థితిలో ఏమీ చేయటానికి నారదుడికి పాలుపోలేదు. నారదుడు విష్ణువును ధ్యానించాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. నారదుడు ఆయనకు తన సమస్య తెలుపుకొని, ఎలాగైనా ఆ రాజకుమార్తె రేపు నన్నే వరించేలాగు అనుగ్రహించండి అని ప్రార్థించాడు. విష్ణువు నవ్వి, భయపడకు, నీకు మేలు కలిగేటట్టు నేను చూస్తాను అని అంతర్ధానమయ్యాడు. ఇక విశ్వమోహిని తనదే అనుకున్నాడు నారదుడు. మరునాడు స్వయంవరం. వివిధ దేశాల నుంచి రాజకుమారులు వచ్చి స్వయంవర మండపంలో తమ తమ యోగ్యతలకు తగిన స్థానాలలో కూర్చున్నారు. వారి మధ్య నారదుడు కూడా కూర్చొని ఉన్నాడు. విశ్వమోహిని వరమాలను చేత ధరించి చెలికత్తెలను వెంటబెట్టుకొని ఒక్కొక్క రాజకుమారుణ్ణే చూస్తూ వస్తున్నది. విష్ణు ప్రభావం వల్ల నారదుడు తనకు తాను ఒక రాజకుమారుడిలాగా కనిపిస్తున్నాడు. తక్కిన వారికి ఒక ఋషిలాగా కనిపిస్తున్నాడు. రాజకుమార్తెకు మాత్రం కోతిలాగా కనిపిస్తున్నాడు. ఆమె విరగబడి నవ్వి అతన్ని చూసి ముందుకు వెళ్ళి మరొక రాజకుమారుడి మెడలో వరమాల వేసింది. పట్టరాని ఆగ్రహంతో నారదుడు అక్కడి నుంచి లేచిపోయాడు. అప్పటిదాకా ఆ సభలో మారు వేషాలతో ఉన్న శివకింకరులు ఇద్దరు, నీ కోతి ముఖాన్ని నీటిలో చూసుకో స్వామి అన్నారు. నారదుడు నీటి వద్దకు వెళ్ళి చూసుకోగా అందులో తన కోతి ముఖం స్పష్టంగా కనిపించింది. నారదుడు కోపం పట్టలేక, దుర్మార్గులారా, నన్ను చూసి నవ్విన మీరు రాక్షసులైపోండి, నన్ను కోతి అన్నందుకు కోతుల చేతిలో చావండి అని వాళ్లను శపించాడు. అప్పటికి నారదుడి ఆగ్రహం చల్లారలేదు. తనకు సహాయం చేయకపోగా పరాభవం చేసినందుకు విష్ణువుపై అతనికి చాలా కోపంగా ఉంది. సరిగ్గా ఆ క్షణంలోనే విశ్వమోహినిని వెంటబెట్టుకొని విష్ణువు నారదుడు ఉన్న చోటికి వచ్చాడు.
అప్పుడు నారదుడు విష్ణువుతో, నీవు మొదటి నుంచి మోసగానివి. పాలసముద్రం చిలికినప్పుడు విషాన్ని శివునికిచ్చి లక్ష్మిని కౌస్తుభాన్ని కాజేశావు. ఇప్పుడు రాజకుమారుడి వేషంలో వచ్చి ఈ రాజకుమార్తెను కాజేసి నాకు విరహాన్ని కలిగించావు. అందుకుగాను మీరిద్దరూ నరజన్మలు ఎత్తి భార్యాభర్తలై విరహ బాధను అనుభవించండి. నన్ను కోతిని చేసినందుకు నీకు ఆ కోతులే శరణ్యమవుతాయి అంటూ శపించాడు. ఆగు నారద, ఆగు అన్నాడు విష్ణువు. అంతలోనే ఆ నగరం మాయమైంది. విశ్వమోహిని స్థానంలో లక్ష్మీదేవి నిలబడి ఉన్నది. నారద, మన్మధుని జయించిన నీవు ఒక స్త్రీ కోసం ఎలా విరహాన్ని పొందావు? క్రోధాన్ని జయించినందుకు శివుని వద్ద విర్రవీగితివే. ఈ శాపాలన్నీ ఏమిటి అని విష్ణువు నారదుణ్ణి అడిగాడు. అప్పుడు నారదుడు విష్ణువు కాళ్ళపై పడి క్షమాపణ వేడాడు. లే నారద, విచారించకు. లోక కళ్యాణం కోసం జరగబోతున్నదే నీ నోట శాపాల రూపంగా వెలువడింది. రావణ సంహారం కోసం నేను రాజపుత్రుడిగా జన్మించి భార్య విరహాన్ని పొందనున్నాను. ఈ శివకింకరులు అక్షయ ప్రహస్తులు అనే రాక్షసులుగా జన్మించి హనుమంతుడనే వానరుడి చేతిలో చావనున్నారు. నేను ఆ వానరుల సహాయంతోనే రాక్షస సంహారం చేయనున్నాను అంటూ విష్ణువు లక్ష్మీదేవి సమేతుడై అంతర్ధానం చెందాడు. జడ భరతుడు. పూర్వం వృషభుడు అనే రాజు ఉండేవాడు. ఆయన ఇంద్రుణ్ణి సైతం పరాభవించిన శక్తిమంతుడు. ఆయనకు జయంతి అనే భార్య వల్ల అనేక మంది కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు భరతుడు. ఇతని తమ్ములైన ఇలావర్తుడు, కుశావర్తుడు, బ్రహ్మవర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు అనే వాళ్ళు వేరువేరు దేశాలు పరిపాలించారు. ఆ దేశాలు అన్నింటికీ వారి పేర్లు ఏర్పడ్డాయి కూడా. భరతుడి భార్య పంచజని. వీరిద్దరికీ సుమతి, రాష్ట్రబుక్కు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువు అనే కుమారులు కలిగారు. వృషభుడి అనంతరం భరతుడు రాజై అజనాభమనే రాజ్యాన్ని అనేక సంవత్సరాలు పాలించాడు. ఆ తర్వాత అతను రాజ్యాన్ని తన కొడుకులకు ఇచ్చి తపస్సు చేసుకోవటానికి పులహ ఆశ్రమానికి వెళ్ళి సాలగ్రామం అనే పుణ్యక్షేత్రంలో తపస్సు సాగించాడు. ఒకనాడు భరతుడు చక్రనదిలో స్నానం చేసి జపం చేసుకుంటూ ఉండగా నిండు చూలుతో ఉన్న ఒక లేడీ అక్కడికి నీరు త్రాగవచ్చింది. అంతలో ఎటునుంచో సింహ గర్జన వినపడింది. దానికి బెదిరి లేడీ నది ఒడ్డుకు ఒక్క దూకు దూకింది. అందుచేత దాని గర్భంలో ఉన్న లేడి పిల్ల కాస్త నీటిలో పడిపోయింది. ఒడ్డుకు దూకిన లేడీ చనిపోయింది. ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న లేడి పిల్లను భరతుడు పట్టుకొని తన ఆశ్రమానికి తీసుకుపోయి అస్తమానము దాని పెంపకంలోనే మునిగి తేలుతూ తపస్సు కూడా మానేశాడు. ఆ లేడి పిల్ల మీద మమకారం ఆయనను బతికి ఉన్నంతకాలం వదలనే లేదు. చివరికి చనిపోయేటప్పుడు కూడా ఆయన దానినే చూస్తూ ప్రాణాలు విడిచాడు. ఈ కారణంగా భరతుడు మరుసటి జన్మలో లేడీ అయి పుట్టాడు. కానీ పూర్వజన్మలో తపస్సు చేసి ఉండటం చేత ఆయనకు పూర్వజన్మ జ్ఞాపకం పోలేదు. అందుచేత ఆయన పుట్టుతూనే తల్లిని విడిచిపెట్టి సాలగ్రామ క్షేత్రానికి వచ్చి అక్కడనే ఆకులు అలుములు తింటూ తన ఆత్మను పరిశుద్ధం చేసుకొని కొన్నాళ్లకు లేడి జీవితం చాలించాడు. ఆ తర్వాత ఆయన అంగిరసుడనే బ్రాహ్మణుడికి కొడుకై పుట్టాడు. ఇతను పుట్టినది లగాయత్తు వట్టి మూఢుడులా ఉండేవాడు. గురువు వద్దకు పంపితే చదువుకునేవాడు కాడు. వైదిక కర్మలు ఏవి చేసేవాడు కాడు. తిట్టితే జవాబు చెప్పేవాడు కాడు. ఇతని సవతి తమ్ములు ఇతన్ని హేళన చేసి పనికి మాలిన వాడి కింద జమ కట్టేవారు. ఇతను మట్టి కొట్టుకొని చిరిగిన బట్టలతో ఎక్కడెక్కడో తిరిగేవాడు. ప్రజలు అతనికి దూరంగా తొలిగేవారు. కొందరు రాళ్ళు వేసి కొట్టేవారు. ఈ అవమానాలను, దూషణలను, దెబ్బలను అతను ఎంతో ఓర్పుతో సహించేవాడు. ఎక్కడ ఏది దొరికితే దాన్ని తిని ఆకలి తీర్చుకునేవాడు. కొంతకాలానికి ఇతని తండ్రి చనిపోయాడు. ఇతని తమ్ములు ఇతన్ని తీసుకుపోయి పొలాలు దున్నించారు. పొలం పనులు చేయించారు. ఎండ అనక, వాన అనక, శ్రమ అనక అతను తమ్ములు పెట్టే తిండి తప్ప ఇంకేమీ తీసుకోకుండా అస్తమానము పనిచేసేవాడు. ఆ దేశానికి రాజైన వృషలుడు అనేవాడు కాళికాదేవికి నరబలి ఇయ్యటానికి నిశ్చయించాడు. అతని భటులు బలి కోసం ఒక మనిషిని పట్టుకొచ్చారు. వాడు పారిపోయాడు. పారిపోయిన వాడి కోసం వెతుకుతూ ఉండగా భటులకు భరతుడు కనిపించాడు. వృషలుడు అతన్ని పట్టుకు తెచ్చి కాళికాదేవికి బలి ఇవ్వబోగా కాళిక రాజును అతని అనుచరులను చంపి ఇతన్ని వదిలింది. తర్వాత భరతుడు దేశ సంచారం సాగించాడు. సింధు దేశపు రాజైన రహుగణుడు అనేవాడు తత్వజ్ఞానం పొందాలనే ఉద్దేశంతో పల్లకి ఎక్కి కపిల మహాముని ఆశ్రమానికి బయలుదేరాడు.
చింతాదేవి ఎవరు గొప్ప అని ఒకప్పుడు శనికి లక్ష్మికి వాదం వచ్చింది. వారు శ్రీవత్సరాజును తీర్పు అడగడానికి వెళ్ళారు. మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని శని శ్రీవత్సుని అడిగాడు. పూజా మందిరంలో మీ ఇద్దరికీ నేను వేసిన పీటలే ఆ ప్రశ్నకు సమాధానం అన్నాడు శ్రీవత్సుడు. ఆయన శనికి వెండి పీట, లక్ష్మికి బంగారు పీట వేశాడు. శనికి కోపం వచ్చి శ్రీవత్సుడి రాజభవనాన్ని దగ్ధం చేశాడు. శని ప్రభావం చేత బాహుదేవుడు అనే శత్రురాజు వచ్చి శ్రీవత్సుడి రాజ్యం ఆక్రమించాడు. శ్రీవత్సుడు తన భార్య అయిన చింతాదేవితో సహా రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు. రాత్రివేళ శ్రీవత్సుడు పడుకున్న చోట మట్టి బంగారమైంది. ఆ బంగారు మట్టితో ఇటుకలు చేసి వాటిని ఎక్కడైనా అమ్ముదామని ఆ దంపతులు ఇద్దరు బయలుదేరారు. సముద్ర తీరాన ఒక వర్తకుడి పడవ లంగరు దించి నిలబడి ఉన్నది. వాళ్ళు బంగారు ఇటుకలను ఆ వర్తకుడికే అమ్మాలనుకుని ఆ పడవలోకి ఎక్కారు. వర్తకుడికి చింతాదేవిని చూసి బంగారాన్ని చూసి కన్ను కుట్టింది. అతడు లంగరు ఎత్తించి పడవను కదిలించాడు. అతడి భటులు శ్రీవత్సుని సముద్రంలోకి తోసివేశారు. చింతాదేవిని ఒక కొట్టులో బంధించారు. చింతాదేవి పడవ నిలిచిపోవాలని, తన భర్త వస్తే తప్ప తానున్న గది తలుపులు తెరుచుకోరాదని తన పాతివ్రత్యం పైన ఒట్టేసుకున్నది. ఈలోపుగా సముద్రంలో పడిపోయిన శ్రీవత్సుని శని ఒడ్డుకు చేర్చాడు. శ్రీవత్సుడు వెళ్ళి నగరం వెలుపల ఒక దేవాలయం సమీపంలో కూర్చున్నాడు. ఈ సమయంలో బాహుదేవుడి కుమార్తె భద్రాదేవికి స్వయంవరం నిశ్చయించారు. ఆమె చెలికత్తెలతో సహా ఆలయానికి వచ్చి అక్కడ కూర్చొని ఉన్న శ్రీవత్సుని వరించి అతన్ని తప్ప మరి ఎవ్వరిని పెండ్లాడనన్నది. శ్రీవత్సుడు తన భార్య కోసం వెతుక్కుంటూ తిరిగి సముద్ర తీరానికి వచ్చాడు. వర్తకుడు కూడా తెప్ప పడవల మీద తీరానికి వచ్చి కనిపించిన వారినెల్లా బాబు, నా పడవను కదిలించి పుణ్యం కట్టుకోండి అని వేడుకుంటున్నాడు. శ్రీవత్సుడు అతన్ని చూసి, నీవు పాపివి, నన్ను నా భార్యను సముద్రంలోకి తోసేసి నా బంగారం అపహరించావు, అందుకే నీ పడవ కదలలేదు అన్నాడు. వర్తకుడు శ్రీవత్సుడి కాళ్ళపై పడి, అయ్యా, నీ భార్యను నేను సముద్రంలోకి తోయించలేదు, ఆమె ఒక కొట్టులో ఉన్నది, ఎంత ప్రయత్నించినా ఆ కొట్టు తలుపు తెరుచుకోవటం లేదు, మీరు వచ్చి నా పడవ కదిలేలాగు చేయండి అని ప్రాధేయపడ్డాడు. శ్రీవత్సుడు అతని వెంట వెళ్ళి చింతాదేవి ఉన్న గది తలుపు మీద చెయ్యి వేసేసరికి ఆ తలుపు తెరుచుకున్నది. వర్తకుడి పడవ కదిలింది. దానిమీదనే శ్రీవత్సుడు భార్య సహితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. ఈలోపుగా బాహుదేవుడు తన కుమార్తె వరించిన వాడి కోసం వెతుకుతూ సముద్ర తీరానికి వచ్చాడు. తన కుమార్తె వరించిన వాడి రాజ్యాన్నే తాను అపహరించినట్టు ఆయనకు అర్థమైంది. బాహుదేవుడు శ్రీవత్సుడికి రాజ్యాన్ని, తన కుమార్తెను కూడా ఇచ్చేశాడు. కష్టాలు పడిన మీదట సుఖం మరింత బాగా తెలిసి శ్రీవత్సుడు శనికి కూడా బంగారు పీట వేయించి లక్ష్మి శనులను సమానంగా పూజిస్తూ తన ఇద్దరు భార్యలతోనూ సుఖంగా ఉన్నాడు. స్వర్గారోహణం. పూర్వం అంగిరసుడనే మునికి భౌతిక దేహంతోనే స్వర్గానికి వెళ్ళాలని కోరిక కలిగింది. యజ్ఞం ద్వారా మనుషులు సాధించలేని కోరిక ఉండదు. కనుక ఈ కోరిక కూడా ఏదో ఒక యజ్ఞం ద్వారా తప్పక సఫలమై తీరుతుందని ఆయన అనుకున్నాడు. కానీ ఈ యజ్ఞం చేసే విధానం ఆయనకు తెలియదు. అది దేవతలకు మాత్రమే తెలిసి ఉంటుంది. మనుషుల కోరికలను తీర్చగలవారు దేవతలే గనక ఆయన దేవతలకు రాజైన ఇంద్రుడిని గురించి తపస్సు చేశాడు. త్వరలోనే ఇంద్రుడు ప్రత్యక్షమై ఆయన కోరిక ఏమిటని ప్రశ్నించాడు. బొందితో స్వర్గానికి వెళ్ళేటందుకు గాను ఎలాంటి యజ్ఞం చేయవలసి ఉంటుందో చెప్పమని అంగిరసుడు ఇంద్రుణ్ణి అడిగాడు. ఇంద్రుడు ఆ యజ్ఞం చేసే విధానం గురించి వివరాలన్నీ అంగిరసుడికి తెలిపి అందుకు అవసరమైన మంత్రాన్ని కూడా ఆయనకు ఉపదేశించాడు. తర్వాత ఇంద్రుడు అంగిరసుడితో, ఈ రహస్యం నా నుంచి నీవు తెలుసుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. నీ మూలంగా ఇది ఇతర మానవులకు తెలిస్తే నేను సంతోషిస్తాను. అయితే ఇది మానవులందరికీ సులభ సాధ్యమైన యజ్ఞం కాదు. ఉదార బుద్ధి కలిగిన వారికే ఇది ఫలిస్తుంది. అలాంటి వారు కొద్దిమంది భౌతిక శరీరాలతో స్వర్గానికి రావడం వల్ల స్వర్గానికి ఏ లోటు ఉండదు అని చెప్పి అంతర్ధానమైనాడు. అయితే అంగిరసుడు ఉదార బుద్ధి కలిగిన వాడు కాడు, అసూయాపరుడు. బొందితో స్వర్గానికి పోయే యజ్ఞం యొక్క రహస్యం తానే సంపాదించుకున్నాడు గనక దానివల్ల ఇతరులకు లాభం ఉండకూడదని ఆయన అనుకున్నాడు. ఈ యజ్ఞ విధానం ఇతరులకు తెలియకూడదు. తనలాగే ఇతరులు కూడా భౌతిక శరీరాలతో స్వర్గానికి పోతే తన ఆధిక్యత ఏముంటుంది?
అందుకని ఆయన సముద్ర తీరాన ఒక నిర్జన ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ యజ్ఞం ప్రారంభించాడు. భూమి ఉన్న వైపు నుంచి ఎవరు వేదికను సమీపించకుండా తన 2 శిష్యులను కొంత దూరంలో కాపలా ఉంచి పై వాళ్లను ఎవరిని యజ్ఞస్థలంకేసి రానివ్వవద్దన్నాడు. యజ్ఞ సంభారాలు అన్నిటినీ తన దగ్గర ఉంచుకొని యజ్ఞం ఆరంభించాడు. యజ్ఞం ఆరంభంలో ఇవ్వవలసిన దానాలను తన శిష్యులకే ఇచ్చాడు. యజ్ఞఫలం ఎలాంటిదో ఆ శిష్యులకు కూడా తెలియదు. శిష్యులు అడిగితే యజ్ఞ ఫలితాన్ని మీరే కళ్ళారా చూస్తారు. అప్పుడు నా ప్రతిభ మీకు తెలిసి వస్తుంది. దాన్ని మీరు లోకానికి వెల్లడి చేయాలి. తెలిసిందా అన్నాడు అంగిరసుడు. ఈ యజ్ఞానికి నీతితో తడిపిన పురోడ ఆశాలు అనే పిండి రొట్టెలు హోమం చేయాలి. అంగిరసుడు ఒక్కొక్క పురోడ ఆశాన్ని హోమం చేస్తుంటే అగ్ని ధూమం ఆకాశంలోకి ఇంకా ఇంకా ఎత్తుగా లేచాయి. ఆ పొగ మధ్యగా ఒక కాంతివంతమైన విమానం క్రమంగా కిందికి దిగి వస్తూ కనబడింది. యజ్ఞం అంతమవుతున్న కొద్దీ అది నేలను సమీపిస్తున్నది. హోమం చేయవలసిన పురోడ ఆశం ఇంకొకటి ఉన్నది. అలాగే విమానం కూడా ఇంకా కొద్దిగా దిగి రావలసి ఉన్నది. సరిగ్గా ఆ క్షణంలో ఒక అవాంతరము వచ్చి పడింది. ఆ చుట్టుప్రక్కల ఆశ్రమాలలో ఉండే మునులు ఆకాశంలోకి లేచే ధూమాన్ని పొగను చూసి ఎవరో యజ్ఞం చేస్తున్నట్టు గ్రహించారు. యజ్ఞాలు జరిగే చోటికి మునులు యథేచ్ఛగా వెళ్ళవచ్చు. యజ్ఞశేషాలు భుజించవచ్చు. అందుకు ఆహ్వానాలు అవసరం లేదు. అందుచేత అన్ని ప్రక్కల నుంచి మునులు యజ్ఞం జరిగే చోటికి ఉత్సాహంగా బయలుదేరి వచ్చారు. ఆ మునులను అంత దూరాన్ని చూసి శిష్యులు మునులు వస్తున్నారు అని కేకవేసి గురువుకు చెప్పారు. వాళ్లను రానివ్వకండి, పొమ్మని చెప్పండి అని శిష్యులకు కేకపెట్టి అంగిరసుడు ఆ తొందరలో ఆఖరు పురోడ ఆశానికి ఒక పక్కనే నెయ్యి రాసి హోమం చేశాడు. దీనితో పాటు ఆయన మంత్రం చదవటం కూడా మరిచాడు. కానీ తాను చేసిన పొరపాటును గ్రహించక గాలిలో అంత ఎత్తున ఉన్న విమానాన్ని ఎగిరి అందుకొని దాని అంచును పట్టుకున్నాడు. విమానం కొంచెం పైకి వెళ్ళి అక్కడే గుండ్రంగా తిరగసాగింది. విమానంలో ఉన్న దేవత అంగిరసుడితో యజ్ఞం పూర్తి కాలేదు. ఆ కారణం వల్ల నీవు విమానంలో ఎక్కడానికి వీల్లేదు అన్నాడు. యజ్ఞవిధి సక్రమంగా పూర్తి చేశాను, ఎక్కించుకో అని అంగిరసుడు దేవతను బతిమాలాడు. ఈలోపుగా అగ్నిలో వేల్చిన ఆఖరు పురోడ ఆశం నుంచి పొగలు లేచి ఒక భూతం ఆకారం దాల్చాయి. ఆ భూతం విమానం చుట్టూ తిరగసాగింది. కింద చేరిన మునులు ఎవరు నువ్వు అని అడిగారు. భూతం జవాబు చెప్పక పైకి పోసాగింది. ఇంద్రుడిపైన బృహస్పతిపైన ఆంక్ష పెట్టి మునులు ఆ భూతాన్ని కిందికి రమ్మన్నారు. అది రాలేదు. అగ్నిపై ఆంక్ష పెట్టగా అది దిగి వచ్చింది. నేను పురోడ ఆశాన్ని, అగ్ని కోసం పుట్టినదాన్ని. నన్ను సమంత్రకంగా అగ్నిలో హోమం చేయండి. అంగిరసుడు అలా చేయకపోవటం చేత నేను ఈ రూపం ధరించాను. మించిపోయిందేమీ లేదు. ఇప్పటికైనా నన్ను సక్రమంగా హోమం చేయండి అన్నది ఆ భూతం. కానీ ఆ మంత్రం వారికి రాదు. విమానాన్ని పట్టుకొని వేళ్లాడుతున్న అంగిరసుడు వారితో, మునులారా, నేను భౌతిక దేహంతో స్వర్గానికి వెళ్ళగోరి ఈ యాగం చేశాను. తొందరలో పురోడ ఆశాన్ని తప్పుగా హోమం చేశాను. దానికి రెండవ పక్క కూడా నెయ్యి రాసి నేను చెప్పే ఈ మంత్రం చదువుతూ హోమం చేయండి అని ఆ మంత్రం మునులకు చెప్పాడు. వారు అలాగే ఆ భూతాన్ని హోమం చేశారు. అగ్ని జ్వాలలు ఆకాశంలోకి లేచాయి. విమానంలోని దేవత, అంగిరసుడా, యజ్ఞ భంగమైంది. ఈ దేహంతో నీవు స్వర్గాన్ని చేరే అవకాశం లేదు. దివ్య దేహం ధరించిరా అన్నాడు. అంగిరసుడు యజ్ఞగుండంలో దూకి దివ్య దేహంతో స్వర్గానికి చేరుకున్నాడు. అంగిరసుడి సంకుచిత బుద్ధి కారణంగా భూలోకంలోని వారికి భౌతిక దేహంతో స్వర్గానికి వెళ్ళే విధానం దొరకకుండా పోయింది. ప్రహ్లాదుడు. బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాదులు 3 లోకాలు తిరుగుతూ ఒకనాడు తలవని తలంపుగా విష్ణులోకానికి వెళ్ళారు. 5 ఏళ్ల పిల్లలలాగా దిగంబరులై ఉన్న ఆ వృద్ధ మహామునులను చూసి విష్ణువు యొక్క ద్వారపాలకులైన జయ విజయులు అడ్డగించి లోపలికి పోనిచ్చారు కారు. దానికి అలిగి ఆ మునులు ద్వారపాలకులను రాక్షస జన్మలు ఎత్తమని శపించారు. శాపానికి భయపడి జయ విజయులు శాపమోక్షణం దయచేయమని మునులను వేడుకున్నారు. 3 జన్మల అనంతరం వారికి తిరిగి విష్ణులోక ప్రాప్తి కలిగేటట్టుగా అనుగ్రహించి మునులు తమ దారిన తాము వెళ్ళారు. ఆ శాపం ఫలితంగా వారు మొదటి జన్మలో కశ్యపుడికి దితి గర్భాన హిరణ్యకశిప హిరణ్యాక్షులై జన్మ ఎత్తారు. హిరణ్యాక్షుడు యుద్ధంపై ఆసక్తి కలిగినవాడు. తనతో యుద్ధం చేయుమని అతను వరుణుణ్ణి ఇంకా ఇతరులను పిలిచాడు. కానీ ఎవ్వరూ అందుకు సిద్ధపడలేదు. అతను భూమిని చుట్టి పాతాళంలో పడేసినప్పుడు విష్ణువు యజ్ఞవరాహ అవతారమెత్తి భూమిని పైకి తెచ్చాడు. హిరణ్యాక్షుడు ఆ వరాహముతో తలపడి యుద్ధం చేసి చచ్చాడు.
విష్ణువు తన తమ్ముణ్ణి చంపినందుకు హిరణ్యకశిపుడికి పట్టరాని కోపం వచ్చింది. అతను సభలో దానవ వీరులను ఉద్దేశించి కోపాతిరేకంతో మాట్లాడుతూ, మాయా రూపంలో వచ్చి నా తమ్ముణ్ణి చంపిన ఆ విష్ణువును నా శూలానికి గుచ్చి అతడి రక్తంతో నా తమ్ముడికి తర్పణం చేస్తాను. ఈ లోపల మీరు ప్రపంచమంతటా తిరిగి తపస్సు, యజ్ఞాలు, వేదాధ్యయనము, వ్రతాలు, దానాలు చేసేవారిని అందరినీ చంపండి. గోబ్రాహ్మణ పూజలు, వర్ణ ఆశ్రమ విధులు సక్రమంగా సాగే గ్రామాలు అన్నిటినీ తగలబెట్టండి అని హెచ్చరించాడు. రాక్షసులు విజృంభించి సంచరిస్తూ ప్రజలపైన పడి హత్యాకాండ సాగించారు. పురాలను, గ్రామాలను, రాజధానులను, మందలను, తోటలను, పొలాలను, ఆశ్రమాలను విధ్వంసం చేశారు. హిరణ్యకశిపుడు చచ్చిన తమ్ముడికి ఉత్తర క్రియలు చేసి తన తల్లిని, తమ్ముడి భార్యను, కొడుకులను ఊరడించి తనకు అపజయం గాని, ముసలితనం గాని, చావు గాని లేకుండా చేసుకొని లోకాలు అన్నిటికీ తానే రాజు కావాలన్న కాంక్షతో తపస్సు చేయబోయాడు. అతను మందరగిరి యొక్క లోయలో కాలి బొటన వేలిపై నిలబడి చేతులు పైకెత్తి పరమ దారుణమైన తపస్సు చేశాడు. అతని శరీరం యొక్క వేడి అన్ని లోకాలకు వ్యాపించింది. సముద్రాలు ఘోషించాయి, భూమి కంపించింది. దేవతలు హిరణ్యకశిపుడి తపశ్శక్తికి తట్టుకోలేక బ్రహ్మలోకానికి పరిగెత్తిపోయి హిరణ్యకశిపుడి తపస్సు ఏదో విధంగా నిలుపు చేయమని బ్రహ్మను వేడుకున్నారు. అందుకు బ్రహ్మ సమ్మతించాడు. బ్రహ్మ వెళ్ళి చూసేసరికి హిరణ్యకశిపుడు ఎక్కడ ఉన్నది కూడా తెలియరాలేదు. అతని చుట్టూరా పుట్ట పెరిగింది. దాని నిండా గడ్డి, వెదురు దుబ్బులు ఉన్నాయి. హిరణ్యకశిపుడి శరీరాన్ని చీమలు తినేశాయి. బ్రహ్మ అతని స్థితి చూసి ఆశ్చర్యపడి, హిరణ్యకశిపు, నీ తపస్సు ఫలించింది, లేచిరా, నీకేం వరం కావాలో కోరుకో అంటూ తన కమండలంలోని జలం హిరణ్యకశిపుడి శరీరం పైన చల్లాడు. వెంటనే హిరణ్యకశిపుడు బంగారంలాగా వెలిగిపోతున్న శరీరంతో, యవ్వనంతో నిండినవాడై పుట్టలో నుంచి పైకి వచ్చాడు. హంసవాహనం ఎక్కి ఆకాశంలో కనిపించే బ్రహ్మకు సాష్టాంగ నమస్కారము హిరణ్యకశిపుడు చేసి స్తుతించి, నేను కోరిన వరము ఇవ్వదలిస్తే నీవు సృష్టించిన భూతాలలో దేనివల్ల నాకు చావు లేకుండా వరము ఇవ్వు. లోపల గాని, వెలపల గాని, రాత్రి గాని, పగలు గాని, భూమిపై గాని, ఆకాశంలో గాని, నీవు సృష్టించని వాటి చేత గాని, ఆయుధాల చేత గాని, మానవుల చేత గాని, ప్రాణము లేని వాటి చేత గాని, ప్రాణం కలిగిన వాటి చేత గాని, సురుల చేత గాని, అసురుల చేత గాని, మహా ఉరగుల చేత గాని నాకు చావు లేకుండాను, యుద్ధంలో నాకు అపజయం లేకుండాను, రాజరికములో నాకు ఎదురు లేకుండాను, దేవతలకు ఉండే అష్ట ఐశ్వర్యాలు నాకు ఉండేటట్టుగాను వరము ఇవ్వు అని వేడుకున్నాడు. బ్రహ్మ హిరణ్యకశిపుడికి అతను కోరిన వరాలన్నీ ఇచ్చి తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. బ్రహ్మ నుంచి అపూర్వమైన వరాలు పొంది శరీరం బంగారు రంగులో మెరిసిపోతూ తన తమ్ముడి చావుకు కారకుడైన విష్ణుని ద్వేషిస్తూ అతను త్రిలోక దిగ్విజయానికి పూనుకున్నాడు. దేవ, రాక్షస, మనుష్య, గంధర్వ, గరుడ, ఉరగ, సిద్ధ, చారణ, విద్యాధర, యక్ష, రాక్షస, భూత, ప్రేత, గణరాజులు, ఋషులు, మునులు అతనికి వశులయ్యారు. విశ్వకర్మ నిర్మించిన స్వర్గం అతనికి నిలయం అయింది. లోకపాలకులు అతనికి పాదాభివందనాలు చేశారు. సిద్ధ, గంధర్వ, విద్యాధర అప్సరసలు అతని ముందు నృత్యాలు చేశారు. విశ్వావస, తుంబుర, నారదులు అతని కీర్తిని గానం చేశారు. భూమి, ఆకాశాలు, నదులు, సప్త సముద్రాలు అతని ఆజ్ఞ ప్రకారం నడుచుకోసాగాయి. ఒక్క త్రిమూర్తులు తప్ప అతని ఆజ్ఞకు లోబడని వారు లేరు. దిక్పాలకులు మొదలైన వారు దిక్కు తెలియక విష్ణుమూర్తిని శరణుజొచ్చారు. వారి మొర్రను ఆలకించి, హరి అశరీరవాణి రూపంలో భయపడకండి, కొంచెం ఓపిక పట్టండి, ఆ రాక్షసుడి సంగతి నాకు తెలుసు, నేను వాడి మదం అనగిస్తాను. వాడు తన కొడుకైన ప్రహ్లాదుని హింసించేటప్పుడు బ్రహ్మ ఇచ్చిన వరాలకు ఏమీ భంగం కలగకుండా నేను వాణ్ణి చంపేస్తాను అని అభయం ఇచ్చాడు. విష్ణువు చెప్పిన ఈ మాటలకు తృప్తిపడి దేవతలు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. హిరణ్యకశిపుడు తపస్సు చేయబోయే సమయానికి అతని భార్య లీలావతి గర్భవతి. ఆ సమయంలోనే ఇంద్రుడు విజృంభించి రాక్షసులపై యుద్ధం చేసి ఓడించి లీలావతిని పట్టుకున్నాడు. అప్పుడు నారదుడు వచ్చి ఇంద్రునితో, ఈమె పరమ సాధ్వి, మహాపతివ్రత, ఆమెనెందుకు పట్టుకున్నావు, విడిచిపెట్టు అని చెప్పాడు.
ఈమె గర్భాన కొడుకున్నాడు, వాణ్ణి చంపి ఈమెను విడిచిపెడతాను అని ఇంద్రుడు సమాధానం చెప్పాడు. ఈమె గర్భాన ఉన్నవాడు గొప్ప హరిభక్తుడు అని నారదుడు చెప్పిన మీదట ఇంద్రుడు ఆమెను విడిచిపెట్టాడు. నారదుడు ఆమెను తన ఆశ్రమానికి తీసుకుపోయి అక్కడ ఆమెకు తత్వోపదేశం చేశాడు. లీలావతి గర్భంలో ఉన్న ఆ శిశువు కూడా ఈ తత్వాన్ని గ్రహించింది. ఆ శిశువే ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడితో సహా 4 కొడుకులు. మిగిలిన వారి పేర్లు అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు. వారిలో ప్రహ్లాదుడు జగత్ప్రసిద్ధుడు. అతను శీలవంతుడు, శాంత వినయ దయాది గుణాలు కలిగినవాడు, అసుర లక్షణాలు ఏవీ లేనివాడు. అన్నిటిని మించి అతనికి దైవభక్తి పుట్టుకతోనే వచ్చింది. ఆడుకుంటున్నా, తింటున్నా, తాగుతున్నా, నిద్రిస్తున్నా అతని మనస్సు విష్ణువుపైనే ఉండేది. విష్ణువు ఆలోచనలో అస్తమానం మునిగి తేలుతూ ప్రహ్లాదుడు ఏదో పాడుకునేవాడు. ఒకప్పుడు నృత్యం చేసేవాడు, ఎవరో పిలిచినట్టుగా పలికేవాడు, ఉన్నట్టుండి కంటనీరు పెట్టుకునేవాడు, ఒకప్పుడు మౌనంగా ఉండిపోయేవాడు. రాక్షసులకు గురువైన శుక్రాచార్యునికి చండుడు, అమర్కుడు అని 2 కొడుకులు ఉన్నారు. వారు హిరణ్యకశిపుని ఇంటనే ఉండి ఇతర పిల్లలతో పాటు ప్రహ్లాదుడి చేత కూడా రాజనీతి చదివించారు. ప్రహ్లాదుడు గురువులు చెప్పినది చదువుకున్నాడన్న మాటే గాని ఆ చదువులో అతనికి ఏమీ నమ్మకం లేదు. ఒకనాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నీవు చదువుకుంటున్న విషయాలలో నీకు ఉత్తమంగా తోచినదేమిటో చెప్పు అన్నాడు. దానికి ప్రహ్లాదుడు, నాన్న, భ్రమజనితమైన అహంకారంతో ఆరాటపడే ప్రాణులు చీకటి బావిలాంటి ఇంటిని వదిలిపెట్టి ఏ అడవికో వెళ్ళి హరిధ్యానం చేసుకోవటమే నాకు అన్నిటికన్నా ఉత్తమంగా తోస్తున్నది అన్నాడు. హిరణ్యకశిపుడు గట్టిగా నవ్వి, పిల్లల మనసు ఎటుపడితే అటు సులువుగా తిరుగుతుంది. ఎవరో హరిభక్తులు రహస్యంగా వీడి బుద్ధిని మార్చేస్తున్నారు. అలాంటిదేమీ జరగకుండా వీడికి విద్యాబోధ చేయండి అని గురువులను హెచ్చరించాడు. చండ, అమర్కులు ప్రహ్లాదుణ్ణి విద్యాగృహానికి తీసుకుపోయి మృదువుగా, బాబు, నీవు చాలా బుద్ధిమంతుడవు, అబద్ధం ఆడకుండా చెప్పు, నీకు ఇలాంటి ఆలోచనలు ఎవరైనా చెబుతున్నారా, లేక నీకే కలుగుతున్నాయా? మిగిలిన పిల్లలు ఇలాంటి మాటలు ఎప్పుడు అనరే అని అడిగారు. భగవంతుడు కల్పించిన మాయచేతనే తన పర అనే భేదభావం కలుగుతున్నది. ఈ బ్రహ్మ అంతటి వాణ్ణి కూడా బాధిస్తుందంటే మామూలు మనుషుల సంగతి చెప్పేదేమిటి? అయస్కాంతం ఇనుమును లాగినట్టుగా హరి నా మనసును అస్తమానం ఆకర్షిస్తున్న కారణం చేతనే మీరు చెప్పే చదువుకు నాకు కలిగే భావాలకు భేదం ఉంటున్నది అని ప్రహ్లాదుడు బదులు చెప్పాడు. ఓరి దుర్మతి, మాకు అపఖ్యాతి తేవటానికి నువ్వెక్కడ దాపరించావురా? చందనవనం లాంటి దైత్య వంశానికి గొడ్డలి అయిన ఆ విష్ణుమూర్తికి కర్రలాగా పుట్టుకొస్తివే, ఏదిరా బెత్తం అని గురువులిద్దరూ ప్రహ్లాదుని భయపెట్టి విద్యాబోధ సాగించారు. వారు అతనికి ధర్మ, అర్థ, కామాలను గురించి చదివించి సామ, దాన, భేద, దండాలు అనే చతుర ఉపాయాలు అతనికి బాగా వచ్చాయని తోచిన మీదట నలుగు పెట్టి స్నానం చేయించి మృష్టాన్న భోజనం పెట్టించి హిరణ్యకశిపుడి వద్దకు తీసుకుపోయారు. హిరణ్యకశిపుడు కొడుకును ఒళ్ళోకి తీసుకొని లాలించి వెనకటిలాగా, బాబు, నీవు చదివిన దానిలో నీకు బాగా నచ్చిన అంశం ఏమిటి, ఉత్తమంగా తోచినది ఏమిటి అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు హరిశ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మసమర్పణము అనే 9 రకాల భక్తి యోగం ఆచరించటమే చదువులు అన్నిటిలోకి మేలు అయినదని నా నమ్మకం అన్నాడు. అంతటా హిరణ్యకశిపుడు కోపంతో, బ్రాహ్మణ అదములారా, నేనంటే అంత అలక్ష్యమా? కుర్రవాడికి మీరు నేర్పే విద్య ఇదా అని గర్జించాడు. మహారాజా, ఆగ్రహించవద్దు. వీడు చెప్పే విషయాలు మేము నేర్పినవి కావు, ఇతరులు చెప్పినవి కావు. అవి వాడికే పుట్టుకతోనే వచ్చి ఉండాలి. మా తప్పు ఇందులో ఏమీ లేదు అని గురువులు విన్నవించారు. చండామార్కులు ఇలా చెప్పగానే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో, దుర్మార్గుడా, గురువులు చెప్పకుండా నీకు ఈ ఉద్దేశాలు ఎలా కలిగాయిరా అన్నాడు. ఇంద్రియాలకు లోబడి సంసార సాగరములో మునిగి తేలేవారికి హరిభక్తి దానంతట అదిగా గాని ఇతరులు చెబితే గాని కలిగేది కాదు అని ప్రహ్లాదుడు తండ్రికి సమాధానం చెప్పాడు. ఈ మాట వింటూనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి తన తొడ మీది నుండి కిందికి తోసేసి తన భటులతో, వీణ్ణి నా ఎదురుగా లేకుండా తీసుకుపోయి చంపేయండి. తన పినతండ్రిని చంపిన విష్ణువు అడుగులకు మడుగులొత్తే వీడు నా తమ్ముణ్ణి చంపిన వాడి కిందనే లెక్క. 5 ఏళ్లకే తల్లి తండ్రికి శత్రువైన వీడు ఆ హరి కోసం ఏం చేసినా చేయగలడు. నాకు పుట్టితే ఏం గనుక శరీరంలో పుట్టిన రోగాన్ని నాశనం చేసుకోమా? కుళ్ళిపోయిన అంగాన్ని ఖండించమా? విషం ఇచ్చి గాని మరొక విధంగా కానీ వీణ్ణి చంపేయండి అన్నాడు. హిరణ్యకశిపుడి ఆనతిపై భయంకరులైన రాక్షసులు
ప్రహ్లాదుని శూలాలతో పొడిచారు, పెద్ద పెద్ద ఏనుగుల చేత తొక్కించారు, పాముల చేత కరిపించారు, మారణ హోమ ప్రయోగాలు చేశారు, కొండల మీద నుండి తోయించారు, కృత్రిమంగా పిడుగులు కూడా మీద పడేలాగా చేశారు. ఎన్ని చేసినా, నేలలో పూడ్చిపెట్టినా, విషం పెట్టినా కూడా ప్రహ్లాదుడు చెక్కు చెదరలేదు. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి ఇచ్చిన వరాలన్నీ ప్రహ్లాదుడికి దక్కినట్లుగా ఉన్నది. తన ప్రయత్నాలన్నీ వ్యర్థం కావటం చూసి హిరణ్యకశిపుడికి ఒక వింత భయం పట్టుకున్నది. కావటానికి పసివాడే గాని ప్రహ్లాదుడిలో ఏదో శక్తి ఉన్నది. వాడికి భయం కూడా లేదు. వాడితోటి పగ తన చావుకు దారితీస్తుందా అన్న సంశయం హిరణ్యకశిపుడి మెదడులో తల ఎత్తింది. ఈ విధంగా తల వంచుకొని ఆలోచిస్తూ చింతాక్రాంతుడై హిరణ్యకశిపుడు కూర్చొని ఉండగా చండ అమర్కులు అతని వద్దకు వచ్చి, 3 లోకాలను జయించిన మీకెందుకు విచారం? చిన్న పిల్లలకు గుణదోషాలు తెలియవు. అందుచేత ప్రహ్లాదుడి బుద్ధులను గురించి విచారించనవసరం లేదు. శుక్రాచార్యుల వారు వచ్చిన అనంతరం ఆయన ప్రభావం చేత కుర్రవాడి బుద్ధి మారవచ్చు అన్నారు. సరే, ప్రస్తుతానికి మీరు వాడికి రాజధర్మాలు, గృహస్థ ధర్మాలు నేర్పుతూ ఉండండి అని హిరణ్యకశిపుడు చండామార్కులతో అన్నాడు. ఆ ప్రకారమే వారు ప్రహ్లాదుడికి పూర్వంలాగా చదువు చెప్పుతూ వచ్చారు. కానీ తత్వజ్ఞానం తలకెక్కిన ప్రహ్లాదుడికి ఈ చదువు ఎంత మాత్రమూ నచ్చలేదు. తనతో కలిసి చదువుకునే పిల్లలు తనను ఆటలకు పిలిచినప్పుడు ప్రహ్లాదుడు వారికి కూడా తత్వబోధన చేసి భగవంతుడు ఒక్కడే సత్యం అని, మిగిలినవన్నీ బాధలను కలిగించే భ్రమలు మాత్రమేనని, ఈ తత్వోపదేశం నారదుడు తన తల్లికి చేయగా తాను విన్నానని చెప్పాడు. అతని ప్రభావంతో మిగిలిన రాక్షస బాలురు కూడా హరిధ్యానంలో పడ్డారు. ఇది చూసి కంగారుపడి చండ అమర్కులు హిరణ్యకశిపుడితో ప్రహ్లాదుడు చేస్తున్న పని గురించి చెప్పారు. తన కొడుకును తానే చంపటానికి హిరణ్యకశిపుడు నిశ్చయించుకున్నాడు. అతను ప్రహ్లాదుని పిలిపించి చేతులు మోడ్చి వినయంగా నిలబడి ఉన్న ఆ కుర్రవాడితో, ఒరి నీతిమాలినవాడా, ఏం చూసుకొని నా ఆజ్ఞను ధిక్కరిస్తున్నావురా? నా ఆజ్ఞ అంటే 3 లోకాలు గడగడలాడతాయే అన్నాడు. మహారాజా, నీకేమిటి నాకేమిటి, అందరికీ బలం ఆ పరమాత్ముడే. నీవు రాక్షస భావాన్ని వదిలిపెట్టి సౌమ్యుడివికా. అంత శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు 6 గెలవకుండా లోకాలు అన్నిటినీ జయించానంటే ప్రయోజనమేమిటి అని ప్రహ్లాదుడు జవాబిచ్చాడు. మూర్ఖుడా, నీది చావు తెలివిలా ఉన్నది. నేనుగాక ఇంకో లోకేశ్వరుడు ఉన్నాడంటావా? వాడెక్కడా అని హిరణ్యకశిపుడు అన్నాడు. లోకేశ్వరుడు అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు అన్నాడు. అయితే ఈ స్తంభంలో కనబడడేం అని హిరణ్యకశిపుడు కత్తి దూసి ప్రహ్లాదుని చంపటానికి సింహాసనం నుంచి చివాలున లేస్తూ సభాస్తంభాన్ని తన పిడికిలి బలంతో ఒక్క దెబ్బ కొట్టాడు. వెంటనే భూమి ఆకాశాలు బ్రద్దలైనట్టు భయంకరమైన చప్పుడైంది. అది బ్రహ్మ మొదలైన వాళ్ళు కూడా విన్నారు. కానీ హిరణ్యకశిపుడు చెవిన పెట్టలేదు. కొడుకును ఎలా చంపటమా అని తటపటాయిస్తూ అతను అటు ఇటు తిరిగాడు. అంతలోనే అతనికి స్తంభంలో నుంచి పుట్టిన భయంకరమైన వింత ఆకారం కనబడింది. అది మృగము కాదు, మనిషి కాదు. దానికి భయంకరమైన కూరలు, కత్తిలాంటి నాలుక ఉన్నాయి. పసుపు పచ్చని రంగుతో కళ్ళు క్రూరంగా మెరుస్తున్నాయి. మెడ కురుచగాను బాగా కొవ్వి ఉన్నది. శరీరం నిండా తెల్లని రోమాలు ఉన్నాయి. ఆయుధాల లాంటి గోళ్ళు ఉన్నాయి. అది మహావిష్ణువు హిరణ్యకశిపుణ్ణి చంపటానికి ఎత్తిన నరసింహ అవతారం. మాయావి అయిన విష్ణువు నన్ను చంపటానికి ఈ రూపంలో వచ్చి ఉంటాడు. అయినా నన్ను ఇతనేం చేయగలడు అనుకొని హిరణ్యకశిపుడు చేత గద పట్టుకొని నరసింహుడిపైకి పెడబొబ్బ పెడుతూ వెళ్ళాడు. నరసింహుడు అతన్ని గరుత్మంతుడు పామును పట్టినట్టుగా పట్టాడు. అయితే హిరణ్యకశిపుడు పాము జారినట్టుగానే ఆ పట్టు తప్పించుకొని ఆ హిరణ్యకశిపుడు ఆ నరసింహుడు తన బలానికి భయపడ్డాడు అనుకొని కత్తి డాలు పట్టుకొని నరసింహుడితో యుద్ధానికి తలపడ్డాడు. వెంటనే అతన్ని నరసింహుడు ఒడిసి పట్టుకున్నాడు. ఆయన కాంతికి హిరణ్యకశిపుడు ఏమీ చూడలేక కళ్ళు మూసుకొని తప్పించుకుపో చూశాడు. కానీ అది సాధ్యం కాలేదు. నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో తన తొడ మీద పెట్టి గోళ్లతో అవలీలగా చీల్చి చంపేశాడు. తర్వాత కొందరు రాక్షసులు తనపైకి ఆయుధాలతో రాగా వారిని కూడా చంపి ఇక తనను ప్రతిఘటించే వారెవరూ లేకపోయేసరికి వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన అవతారం అత్యంత భయానకంగా ఉన్నది.
అక్కడికి బ్రహ్మ మొదలుగా గల దేవతలంతా చేరారు. లోకకంటకుడైన హిరణ్యకశిపుణ్ణి చంపినందుకు ఆయనను స్తుతించారు. కానీ ఆయనలో సౌమ్యం ఏర్పడలేదు. అప్పుడు బ్రహ్మ ప్రహ్లాదుని పిలిచి నరసింహుణ్ణి శాంతింపజేయమన్నాడు. ప్రహ్లాదుడు ధైర్యంగా ఆ నరసింహుణ్ణి సమీపించి ఆయనను స్తుతించి ప్రశాంతుణ్ణి చేశాడు. తర్వాత ప్రహ్లాదుడు తన తండ్రికి ఉత్తర క్రియలు జరిపి తానే రాజై రాజ్యపాలన చేశాడు. ప్రహ్లాదుడు దేవి అనే ఆమెను పెళ్లాడి ఆమెకు ఆయుష్మంతుడు, శిబి, విరోచనుడు, కుంభుడు, నికుంభుడు అనే కొడుకులను కన్నాడు. వీరిలో ప్రసిద్ధుడు విరోచనుడు. శిబి అనే పురాణ ప్రసిద్ధుడు ఒకడున్నాడు గాని అతను ప్రహ్లాదుడి కొడుకు కాడు. ఉషీనరుడి కుమారుడు. అతని తల్లి దేవి కాదు, మాధవి. నరసింహమూర్తి చేత హిరణ్యకశిపుడు చనిపోయిన అనంతరం ప్రహ్లాదుడి జీవితానికి సంబంధించిన అనేక ఘట్టాలు పురాణాలలో కానవస్తాయి. తాను రాజుగా ఉన్నప్పుడు ప్రహ్లాదుడికి స్వర్గాన్ని జయించాలనే కోరిక కలిగింది. అతను దేవతలతో యుద్ధం చేసి ఓడిపోయాడు. మరొక సందర్భంలో అతను విష్ణు భక్తిని కోల్పోయి విష్ణువుతో యుద్ధానికి కూడా పూనుకున్నాడు. ఇది జరగడానికి కారణం ఒకసారి ప్రహ్లాదుడు ఎవరో మునిని అవమానించగా ఆ ముని అతన్ని శపించటమే. అయితే విష్ణువుతో పోరాటం తటస్థపడిన మీదట ప్రహ్లాదుడికి జ్ఞానోదయమై అతను తిరిగి విష్ణు భక్తుడయ్యాడు. చ్యవన మహర్షి ఏ నదిలోనూ స్నానం చేస్తూ సుడిగుండంలో చిక్కుకొని పాతాళానికి దిగిపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రహ్లాదుడు ఆయనను గౌరవించి ఆయన ద్వారా తీర్థయాత్రల మహిమలు తెలుసుకున్నాడు. తనకు కూడా తీర్థాలు సేవించాలనే బుద్ధి కలిగి అతను చ్యవన మహర్షి వెంట సపరివారంగా బయలుదేరి తీర్థయాత్రలు చేయసాగాడు. ఒక తీర్థములో ప్రహ్లాదునికి తపస్సు చేసుకుంటున్న నరనారాయణులు కనిపించారు. వారి ముందు అస్త్రాలు ఉన్నాయి. అది చూసి ప్రహ్లాదుడు, వీరు దొంగ మునులలాగా ఉన్నారే, అసలైన మునులైతే వీరికి అస్త్రాలతో ఏం పని అన్నాడు. ఆ మాటలకు నరనారాయణులు అలిగి ప్రహ్లాదుడితో యుద్ధం చేసి అతన్ని ఓడించారు. ఓడిపోయిన ప్రహ్లాదుడు విష్ణువును ప్రార్థించగా విష్ణువు ప్రత్యక్షమై ఈ నరనారాయణులు ఎవరో కాదు, నా అంశన పుట్టినవారే అని చెప్పాడు. మరొకసారి ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు అనేవాడు అంగిరసుడనే బ్రాహ్మణుని కుమారుడు సుధన్వుడు అనేవాడు ఒకే కన్యను వరించి పెళ్లాడదలిచారు. ఆ సందర్భంలో వారు తమ గుణగణాల విషయంలో పోటీపడి తీర్పు చెప్పమని ప్రహ్లాదుడి వద్దకే వచ్చారు. ప్రహ్లాదుడు వారిద్దరిలో ఎవరు అధికులో చెప్పటానికి బిడియపడి వారిని కశ్యపుడి వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చాడు. నిన్ను న్యాయం చెప్పమని కోరుతుంటే నీవు మమ్మల్ని మరెవరి దగ్గరకో పొమ్మంటావేమిటి? రాజుగా నీవు మాలో ఎవరు ఎక్కువో నిష్పక్షపాతంగా చెప్పు. అధర్మం అవలంబించావంటే నీకు చేటు తప్పదు అన్నాడు సుధన్వుడు. ఆ మాట విని ప్రహ్లాదుడు విరోచనుడు తన కొడుకే అయినప్పటికీ అతనికన్నా సుధన్వుడే ఎక్కువని న్యాయంగా తీర్పు చెప్పాడు. విరోచనుడి కొడుకే బలి. ప్రహ్లాదుడు స్వర్గాన్ని జయించబోయి దేవతలతో ఓడిపోయిన తర్వాత తాను తపస్సు చేసుకోబోతూ బలికే రాజ్యాభిషేకం చేశాడు. ఒకసారి బలి తన తాత అయిన ప్రహ్లాదుని, ఒకప్పుడు మన దైత్యులు బల వీర్య సంపన్నులై ఉండేవారు కదా, రాను రాను వారి బలం క్షీణిస్తున్నది, ఇందుకు కారణమేమిటి అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు విష్ణువు యొక్క ప్రభావమే అందుకు కారణం అన్నాడు. విష్ణువు అంత గొప్పవాడా? అతన్ని జయించగల వీరులు మనలో లేరా అని బలి అన్నాడు. ఒరి, ఇలా అన్నందుకు ఆ విష్ణువు నిశ్చయంగా నీ నెత్తి అనుస్తాడు అన్నాడు ప్రహ్లాదుడు కోపంతో. ప్రహ్లాదుడన్న ఈ మాట అక్షరాల నిజమయ్యింది. బలి గొప్ప చక్రవర్తులలో ఒకడు. అతను గొప్ప ధార్మికుడు, ఆడితెప్పనివాడు. అతనికి అశన అనే భార్యయందు రత్నమాల అనే కూతురు, భానుడు, ధృతరాష్ట్రుడు, నికుంభనాభుడు, విభీషణుడు అనే కుమారులు కలిగారు. దేవతలు బలిని శాంతంగా రాజ్యం చేసుకోనివ్వకుండా చీటికి మాటికి అడ్డు తగులుతూ బాధించసాగారు. చూసి చూసి బలి ఇంద్రలోకం మీదికి దండెత్తి వెళ్ళాడు. బలిని ఎదుర్కొనటానికి ఇంద్రుడు భయపడి తన గురువైన బృహస్పతిని సలహా అడిగితే, బలిని జయించడం నీ వల్ల కాదు, అందుకు నీకు విష్ణువు సహాయం ఉండాలి అని బృహస్పతి అన్నాడు. బలి 3 లోకాలు జయించి రాజ్యమేలుతుంటే దేవతలు బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారిని వెంటబెట్టుకొని విష్ణుమూర్తి వద్దకు వెళ్ళాడు. బలిని పదభ్రష్టుణ్ణి చేస్తానని విష్ణువు దేవతలకు మాట ఇచ్చి తాను వామన అవతారం ఎత్తాడు. ఇతను మొరగుజ్జు రూపంలో కశ్యపుడికి అదితి గర్భాన పుట్టి ఉపనయనం కాగానే భిక్షాటన చేస్తూ కొన్నాళ్లకు బలిచక్రవర్తి వద్దకు వచ్చాడు. బలిచక్రవర్తి ఆ వటువును చూసి ఏం కావాలో కోరుకో అన్నాడు. వామనుడు తనకు 3 అడుగుల భూమి చాలును అన్నాడు. బలిచక్రవర్తి అందుకు సరేనన్నాడు. కానీ అతని గురువైన శుక్రాచార్యుడు మోసం తెలుసుకొని ఈ వటుడికి 3 అడుగుల భూమి ఇవ్వవద్దు అని సలహా చెప్పాడు. ఆడి తప్పని బలి అందుకు ఒప్పుకోలేదు. బలిచక్రవర్తి వామనుడు కోరిన భూమిని దారాదత్తం చేసేటప్పుడు
శుక్రుడు కీటక రూపంలో పాత్రలోని కొమ్ముకు అడ్డుపడి జలధార వెలువడకుండా చేశాడు. వామనుడు ఒక పుల్లతో కొమ్ములోకి పొడవగా శుక్రుడి కన్ను ఒకటి పోయింది. ఆ తర్వాత బలి వామనుడికి 3 అడుగుల భూమి ధారపోశాడు. వెంటనే వామనుడు విశ్వరూపి అయి 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అన్నాడు. నా తలపైన పెట్టాలి అని బలి తల వంచాడు. అప్పుడు ప్రహ్లాదుడు వచ్చి, వీడు నీతిపరుడు, వీణ్ణి శిక్షించవద్దు అని వామనుణ్ణి వేడుకున్నాడు. వామనుడు బలిని చంపకుండా అతన్ని పాతాళలోకానికి పంపి అక్కడ రాజుగా చేసి బలి ఆజ్ఞ పాటించని రాక్షసులు దండింపబడతారని ఆజ్ఞాపించటమే గాక తానే స్వయంగా బలికి ద్వారపాలకుడు కూడా అయినాడు. ధ్రువ చరిత్ర. మనువులలో మొదటివాడైన స్వయంభువుడికి ఆయన భార్య అయిన శతరూపకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే 2 కొడుకులు కలిగారు. వారిలో ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అని 2 భార్యలు. సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు అని 2 కుమారులు కలిగారు. ఉత్తానపాదుడికి తన చిన్న భార్య అయిన సురుచి అంటే ఎక్కువగా ఇష్టంగా ఉండేది. అందుచేత ఆయన తన పెద్ద భార్యను లక్ష్యపెట్టక సురుచికి వశుడై ఉండేవాడు. ఒకనాడు ఉత్తానపాదుడు తన చిన్న భార్య కొడుకైన ఉత్తముణ్ణి తొడపై కూర్చోబెట్టుకొని ముద్దులాడుతుండగా 5 ఏళ్ల వాడైన ధ్రువుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి తాను కూడా తండ్రి తొడపై కూర్చోవడానికి ప్రయత్నించాడు. ఉత్తానపాదుడు ధ్రువుణ్ణి వారించాడు. అది చూసి సురుచికి ధ్రువుడంటే మరింత అలుసై, తండ్రి ఒడి ఎక్కలేని వాడివి, రేపు తండ్రి సింహాసనము ఏమెక్కగలవురా? కుర్రతనం చేత దురాశ బయటపెట్టుకున్నావు. రాజ్యం కావాలంటే తపస్సు చేసి నా కడుపున పుట్టాలిరా అని అవహేళనగా మాట్లాడింది. సవతి తల్లి ఇలా అన్నందుకు ధ్రువుడికి పట్టరాని కోపము, ఆమె అలా అవహేళన చేస్తూ ఉంటే తండ్రి చూస్తూ ఊరుకున్నందుకు పట్టరాని దుఃఖము ముంచుకు వచ్చాయి. అతడు ఏడుస్తూ తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. పుట్టెడు దుఃఖముతో తన వద్దకు వచ్చిన ధ్రువుణ్ణి తల్లి దగ్గరికి తీసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని బుజ్జగిస్తూ అతని దుఃఖానికి కారణం తెలుసుకున్నది. తన సబతి అన్న మాటలు తలుసుకున్న కొద్దీ ఆమెకు కూడా దుఃఖం ఆగలేదు. ఆమె తన కొడుకుతో, మనకు బాధ కలిగినప్పుడు ఇతరులను నిందించటం పొరపాటు. పూర్వజన్మలో ఇతరులకు బాధ కలిగించి ఈ జన్మలో బాధపడతాం. నీ తండ్రికి నేను తన భార్యనని చెప్పుకోవటమే సిగ్గైనప్పుడు సురుచి అలా మాట్లాడటం తప్ప? నిర్భాగ్యురాలిని, నా కడుపున పుట్టిన నీపై నీ తండ్రికి ఆదరం ఎందుకుంటుంది? నీకు నిజంగా రాజ్యమే కావాలంటే సురుచి చెప్పినట్టు తపస్సు చెయ్యి, అన్ని కష్టాలు ఆ విష్ణువే తీరుస్తాడు అన్నది. తల్లి ఈ మాట అనగానే ధ్రువుడు మనో నిశ్చయముతో తపస్సు చేసుకోవటానికి బయలుదేరాడు. ఆ కుర్రవాడికి నారదుడు ఎదురుపడి తలనిమిరి ఆశ్చర్యంతో, నీకిప్పుడే ఎంత క్షాత్రంరా? నీ సవతి తల్లి సూటిపోటి మాటలు అన్నదని ఇల్లు విడిచి ఒంటరిగా బయలుదేరావా? ఎక్కడికి పోతావు అని అడిగాడు. మునీంద్ర, సురుచి అన్న మాటలకు నా మనస్సులో తీరని గాయమైంది అన్నాడు ధ్రువుడు. మాన అవమానాలు ఏమిటో అర్థమయ్యే వయస్సు నీకు లేదు. తల్లి మాట విని విష్ణువు గురించి తపస్సు చేద్దామనుకుంటున్నావు. ఎన్నో జన్మల తరబడి తపస్సు చేసిన వారు కూడా విష్ణు సాక్షాత్కారం పొందలేకపోయారు. అందుచేత ప్రస్తుతానికి ఈ ప్రయత్నాన్ని మాను, మంచి సమయం వచ్చినప్పుడు చూసుకోవచ్చు అన్నాడు నారదుడు. స్వామి, సురుచి మాటలు బాణాలలాగా గుచ్చుకొని బాధ పెడుతుంటే నాకు మీ హితవాక్యాలు తలకెక్కటం లేదు. ఉత్తమ పదాన్ని అందుకునే తేలిక మార్గం నాకు బోధించండి అన్నాడు ధ్రువుడు. ధ్రువుడి నిశ్చల బుద్ధికి మెచ్చుకున్న నారదుడు, నాయన, యమునా తీరాన మధువనానికి వెళ్ళి కాలింది జలంలో స్నానం చేసి 12 అక్షర మంత్రం జపిస్తూ ఏకాగ్ర చిత్తంతో హరిని ధ్యానించు. విష్ణువు ప్రసన్నుడై నీ కోరిక తప్పక నెరవేరుస్తాడు అని చెప్పాడు. ధ్రువుడు తపస్సుకై బయలుదేరాడు. నారదుడు ఉత్తానపాదుడి వద్దకు వచ్చి ఆయన చేసిన అతిథి పూజలు స్వీకరించి, రాజా, ఎందుకలా విచారంగా ఉన్నావు? ధర్మార్థ కామాలకు విఘాతం లేదు కదా అని అడిగాడు. మునీంద్ర, నా కొడుకు 5 ఏళ్లవాడు. ఆడవాళ్ల నిర్దయ వల్ల తల్లితో సహా వెళ్ళిపోయాడు. అరణ్యములో వాణ్ణి ఏ మృగం పొట్టన పెట్టుకుంటుందో ఆడదానికి పూర్తిగా వశున్నై నా తొడ మీద కూర్చోబోయిన కొడుకును నిరాకరించాను అన్నాడు ఉత్తానపాదుడు. దానికి నారదుడు, రాజా, వాడి కోసరం విచారించిన అవసరం లేదు. వాడికి దైవరక్షణ ఉన్నది. వాడొక ఘనకార్యం చేసి కీర్తివంతుడై త్వరలోనే తిరిగి వస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఉత్తానపాదుడు నారదుడి మాటయందు నమ్మకం ఉంచి రాచకార్యాలు పట్టించుకోక అస్తమానము కొడుకును గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు. అక్కడ ధ్రువుడు మధువనం చేరి కాలిందిలో స్నానం చేసి ఆ రాత్రి ఉపవాసముండి యోగం అవలంబించి హరి ధ్యానంలో నిమగ్నుడయ్యాడు.
అతను మొదటి నెల 3 రోజులకొకసారి ఫలాలు తిన్నాడు. 2వ నెల 6 రోజులకొకసారి ఆకులు తిన్నాడు. 3వ నెల 9 రోజులకు ఒకసారి నీరు తాగాడు. 4వ నెల శ్వాస బంధించి 12 రోజులకొకసారి వాయు భక్షణ చేశాడు. 5వ మాసం శ్వాస పూర్తిగా బంధించి ఏకపాదం మీద నిశ్చలంగా నిలిచి భగవద్ధ్యానం చేశాడు. 3 లోకాలు ధ్రువుడి తపస్సుకు కంపించాయి. ఈ ఉత్పాతాలు చూసి దిక్పాలకులు భయపడిపోయి విష్ణుమూర్తిని శరణుజొచ్చారు. ఉత్తానపాదుడి కొడుకు చేసే తీవ్ర తపస్సు వల్ల లోకాలు సంచలించాయి. మీరు భయపడకండి, నేను అతని తపస్సు మాన్పిస్తాను అని అభయమిచ్చి విష్ణువు దిక్పాలకులను పంపేశాడు. అనంతరం విష్ణువు గరుడ వాహనారూఢుడై మధువనానికి వెళ్ళాడు. ధ్రువుడు ఆయనను చూస్తూనే సాష్టాంగ ప్రమాణం చేశాడు. పరమానందం పొందాడు. కానీ పసివాడు కావటం చేత విష్ణువును ఎలా స్తోత్రం చేయాలో తెలియక తికమక పడ్డాడు. అది చూసి విష్ణువు ధ్రువుణ్ణి తన శంఖంతో నుదుటి మీద తాకాడు. దానితో ధ్రువుడికి వాక్శుద్ధి కలిగి అతను విష్ణువును స్తుతించాడు. ధ్రువుడి తపస్సుకు మెచ్చి అతనికి ప్రత్యక్షమైన విష్ణువు ధ్రువుడికి రాజ్యప్రాప్తి కలిగేటట్టుగా అతను 26,000 సంవత్సరాలు నిష్కంటకంగా పాలించి సమస్త ఐహిక భోగాలు అనుభవించి అనంతరం 3 లోకాలకు మీదుగా ఒక స్థిర స్థానంలో ఉండేటట్టుగా నక్షత్ర రూపులై ఉన్న దేవతలందరూ అతనికి ప్రదక్షిణం చేసేటట్టుగా వరాన్ని ప్రసాదించి గరుడ వాహనుడై వెళ్ళిపోయాడు. ఈ విధంగా తన కోరిక నెరవేర్చుకొని ధ్రువుడు తన నగరానికి బయలుదేరాడు. ఈ వార్త తెలిసి ఉత్తానపాదుడు చచ్చిపోయినవాడు తిరిగి వచ్చినట్టుగా ఆనందించి వార్త తెచ్చిన వాడికి అంతులేని ధనం కానుకగా ఇచ్చి బంగారు రథాన్ని ఎక్కి పరివారంతోనూ మంగళవాద్యాలతోనూ బ్రాహ్మణ ఆశీర్వాదాలతోనూ బయలుదేరాడు. అతని భార్యలైన సునీతి, సురుచి బంగారు పల్లకీలలో ఎక్కి ఉత్తముడితో సహా రాజు వెంట వెళ్ళారు. పురము దాటగానే ఉద్యానవన ప్రాంతంలో ధ్రువుడు ఎదురయ్యాడు. వెంటనే ఉత్తానపాదుడు రథాన్ని దిగి తన కొడుకును కౌగిలించుకొని ఆనందాశ్రువులతో అతన్ని తడిపేశాడు. ధ్రువుడు తన తండ్రికి తల్లులు ఇద్దరికీ ప్రణామాలు చేశాడు. సురుచి సవతి తల్లి అయి ఉండి కూడా అతన్ని ఆలింగనం చేసుకొని గద్గద కంఠంతో ఆశీర్వదించింది. ధ్రువుణ్ణి ఏనుగుపైన కూర్చోబెట్టి నగరంలోకి తీసుకువచ్చారు. మకర తోరణాలతోనూ మామిడాకుల తోరణాలతోనూ పూల తోరణాలతోనూ అరటి చెట్లతోనూ పూర్ణ కుంభాలతోనూ బలి దీపాలతోనూ నగరమంతా అలంకరించబడి కలకలలాడుతున్నది. ధ్రువుడికి అక్షింతలు, పుష్పాలు, ఫలాలు, కర్పూర నీరాజనాలు ఇచ్చారు. ఆశీర్వాదాలు చెప్పారు. అతను రాజభోగాలు అనుభవిస్తూ తన తండ్రి ఇంటనే ఉండ ఆరంభించాడు. కాలం గడిచింది. ఉత్తానపాదుడు వృద్ధుడయ్యాడు. ధ్రువుడికి యుక్త వయస్సు వచ్చింది. ప్రజలకు అతనికి ప్రజలపైన చాలా ప్రేమ. ఇది గమనించి ఉత్తానపాదుడు ధ్రువుడికి రాజ్యాభిషేకం చేసి తాను వనవాసం వెళ్ళిపోయాడు. ధ్రువుడు శుంశుమారుడనే రాజు యొక్క కూతురు బ్రహ్మి అనేదాన్ని ఇలా అనే మరొకతను పెళ్లాడాడు. బ్రహ్మికి కల్పుడు, వత్సరుడు అని 2 కొడుకులు కలిగారు. ఇలకు ఉత్కలుడనే కొడుకు, ఒక కూతురు పుట్టారు. ఉత్తముడు పెళ్లికాక పూర్వమే హిమాలయానికి వేటకు వెళ్ళగా అక్కడ ఒక యక్షుడు అతన్ని చంపాడు. అతని తల్లి సురుచి కూడా చనిపోయింది. తన తమ్ముణ్ణి చంపినందుకు యక్షులపై అలిగి ధ్రువుడు అలకాపురంపైకి దండెత్తి వెళ్ళి శంఖం పూరించాడు. వెంటనే సాయుధులైన యక్షులు నగరం నుండి బయటికి వచ్చి ధ్రువుడితో యుద్ధానికి తలపడ్డారు. వాళ్ళు అతనిపై తమ ఆయుధాలు వర్షంలాగా కురిపించిన ధ్రువుడు లెక్కపెట్టక అందరినీ బాణాలతో కొట్టాడు. ఒక్కడు కూడా మిగలకుండా అందరూ మాయమైనారు. అది చూసి ధ్రువుడు అలకా నగరం ప్రవేశించి నగరమంతా చూసి సంతోషిద్దాం అనుకుంటూ ఉండగా సముద్రఘోష లాంటి ధ్వని ఒకటి బయలుదేరింది. క్షణములో ఆకాశం మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులు సాగాయి. అన్ని దిక్కుల దుమ్ము లేచింది. రక్తం వర్షంలాగా కురవసాగింది. దాంతోపాటు మొండాలు, ఆయుధాలు పడ్డాయి. ఆకాశాన కొండలాంటిది కనిపించింది. రాళ్ళు కురిశాయి. ఇదంతా శత్రువుల మాయాజాలమని తెలుసుకొని ధ్రువుడు నారాయణాస్త్రం పట్టించాడు. వెంటనే మాయ విచ్చిపోయింది. ధ్రువుడు పారిపోతున్న యక్షులను వెన్నంటి చిత్రవధ చేశాడు. అప్పుడు ధ్రువుడి తాత అయిన స్వయంభువ మనువు అతని దగ్గరికి వచ్చి, నాయనా, పాపహేతువైన రోషం విడిచిపుచ్చు. దాని మూలానే గదా నిరపరాధులైన యక్షులను చంపావు. నీ తమ్ముణ్ణి చంపినవాడు ఒక్కడే, కానీ నీవు అనేక మందిని చంపావు. మన వంశానికి చేటు తెచ్చుకోక కుబేరుణ్ణి మంచి చేసుకో అని హితం చెప్పాడు. ఈ వార్త తెలిసి కుబేరుడు యక్ష కిన్నెర చారణ పరివార సమేతుడై ధ్రువుడి వద్దకు వచ్చాడు. ధ్రువుడు ఆయనకు నమస్కరించాడు. కుబేరుడు అతనితో, నీవు కోపం విడిచిపెట్టావు, చాలా సంతోషం. వాళ్ళు నీ తమ్ముని చంపటం తప్పే, కానీ ఇలాంటివి కాలానికి కట్టుబడి జరుగుతాయి. క్షేమంగా వెళ్ళిపో అన్నాడు.
ఈ విధంగా కుబేరుడి స్నేహాన్ని సంపాదించి ధ్రువుడు తన నగరానికి తిరిగి వచ్చి 26,000 ఏండ్లు రాజ్యం చేసి రాజ్య త్యాగం చేసి బదరికా ఆశ్రమానికి వెళ్ళాడు. అతను మందాకిని తీర్థంలో స్నానం చేసి యోగ సమాధిలో కూర్చొని ఉండగా ఆకాశం నుంచి వెలిగిపోతూ ఒక దివ్యమైన విమానం దిగి వచ్చింది. అందులో 4 చేతులు, నీల శరీరాలు, కిరీట కుండల కేయూరాది ఆభరణాలు కలిగిన విష్ణుదూతలు 2 ఉన్నారు. వారు సునందుడు, నందుడు అనేవారు. ధ్రువుడు వారికి ప్రణామం చేశాడు. వారు అతనితో, 5వ ఏటనే నీవు ప్రత్యక్షం చేసుకున్న విష్ణువు నీకోసం విమానం పంపారు. సప్తర్షులకు నీ పూర్వీకులకు ఎవరికి లభ్యం కాని స్థానం నీకు లభించనున్నది. అక్కడి నుండి చూస్తే సూర్య చంద్ర గ్రహ నక్షత్ర తారాగణాల ప్రదక్షిణం నీకు కనిపిస్తుంది అన్నారు. ధ్రువుడు ఈ మాటలకు సంతోషించి విమానంలో ఎక్కబోతూ నా తల్లిని ఇక్కడ విడిచి నేను పుణ్యలోకాలకు ఎలా వెళ్ళను అనుకున్నాడు. అప్పుడు విష్ణుదూతలు అతనికి మరొక దివ్య విమానంలో స్వర్గానికి వెళ్తున్న సునీతిని చూపారు. అతను తృప్తిపడి విమానం ఎక్కి జ్యోతిచక్రానికి ఇరుసులాంటిదైన ధ్రువ మండలానికి వెళ్ళిపోయాడు.